కాబట్టి యేసు క్రీస్తునందు విశ్వాసము నుంచి నీతిమంతులుగా తీర్చబడి పరలోక భాగ్యాన్ని మీరు పొందుకునాలని కోరుతూ ఈ సందేశాన్ని తెలియజేస్తున్నాం. ఈ లోకము అస్థిరమైనది, ఈ లోక సంబంధమైన జీవితము అస్థిరమైనది. ఈ లోకములోనికి మనం ఏమీ తీసుకుని రాలేదు, మరి ఏమీ తీసుకుని పోజాలము. లోకములో ఉన్నవన్నీ అస్థిరమైనవండి. పిల్లరా, దేవునికి లేఖనం ఎలా ఉంటుంది, మనము ఎన్ని సంపాదించినా విడిచిపెట్టాలని. కాబట్టి ఒకడు సర్వలోకమును సంపాదించుకుని చివరికి తన ప్రాణమునకు ఆత్మకు శాంతి సంపాదించుకోకపోతే అన్నీ వ్యర్థమని. యేసు మీ యొక్క ఆత్మకు శాంతిని అనుగ్రహించేవాడు, పరలోక భాగ్యాన్ని ఇచ్చేటువంటి వారు, పరలోక జీవితాన్ని అనుగ్రహించేటువంటి వారు. ఆయనకు మీ హృదయాలలో స్థానం ఇవ్వండి. యేసు ప్రభు అని, ఆయన ఆరక్ష